ఆకాశంలో మబ్బులకి ఏం గొడవైందో తెలియదు కానీ వర్షాలు అయితే కిందికి ఇడుసలేదు. ఈ వర్షాలు పడ్డా పడకుండా సాయంత్రం పూట చాయలకు నంచుకొని మాత్రం మంచి వడలు చూపిస్తొచ్చి బయట బండి మీద దొరికే వడల కన్నా ఇవి చేసుకొని చూడండి మస్తు టేస్ట్. స్వీట్ కార్న్ తీసుకొని మిక్సీలో వేసుకొని కచ్చపచ్చగా అయితే దంచుకొని ఒక గిన్నెలకి అయితే తీసుకోవాలి. స్వీట్ కార్న్ తినని వాళ్ళు ఉంటే ఈ వడలు చేసి పెట్టి మస్తు నచ్చితే వాళ్ళకైతే ఇప్పుడు దీంట్లోకి 2 చెంచాల ఉప్పు, 1 చెంచా కారం, కొంచెం అంత పసుపు కూడా వేసేసుకొని పచ్చిమిర్చి, అల్లం, కరేపాకు ఈ మూడింటిని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. నెక్స్ట్ బియ్యం పిండి 2 చెంచాలు, బేసన్ పిండి 2 చెంచాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం మీకు వాటర్ అనిపిస్తే బియ్యం పిండి వేసుకుంటే అయితే కలుపుకోండి. మనకైతే ఈ కన్సిస్టెన్సీకి రావాలి. కొంచెం వడల పిండి మొత్తం కలిపినాక నోట్లో వేసుకొని చూడండి టేస్ట్ ఉప్పు తక్కువ ఏమంటే వేసేసుకోండి. ఇది ఒక రకమైన పిండి. ఇప్పుడు ఇంకొక రకం చూపిస్తా. ఫస్ట్ అయితే ఉల్లిగడ్డలు అయితే కట్ చేసుకోవాలి. షాపుల్లో కాకుండా నార్మల్ ఇంట్లోగానే కట్ చేసుకోండి. ఇంతకుముందు కలిపిన దాంట్లోకి కొంచెం పక్కకు తీసుకొని దాంట్లో ఉల్లిగడ్డలు అయితే యాడ్ చేసుకోండి. ఆనియన్ మిక్స్ చేసుకుందేమో ఇన్స్టెంట్ గా వేసేసుకోండి. ఆనియన్ మిక్స్ చేసుకుందేమో ఫ్రిడ్జ్ కూడా పెట్టుకోవచ్చు 2 రోజులు. ఆయిల్ బాగా హీట్ అయినాక స్లిమ్ లో పెట్టి వడలు అయితే వేసేసుకోవాలి. నేను చేసే వడలు మీకు నచ్చితే కంపల్సరీ ట్రై చేసి ఎట్లయిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. ఈ వడలు చేసిన ఫస్ట్ టైం అయినా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినా అందుకే మీకు చూపిస్తున్నా. వేడి ఇది నోట్లో వేసుకుని తినేసరికి నా 4 ఏమో కానీ 4 మాత్రం ఘోరంగా కాలిపోయింది. వీడియో చేసే వాళ్ళు కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ ఉన్న వీడియోస్ అన్ని చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్